మనము ఈ యొక్క ఉదయవేళ కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. రెండవ రాకడ సంబంధించి పిల్లారా, మనము 1వ దశలో రాసిన పత్రికలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 1వ దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు ఒకసారి చదువు. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే ఎలోహిము దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. పిల్లారా, చాలు. ఇక్కడ సరే చదువమ్మా, మిగతా కూర్చో. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మొత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారమై ఉన్నాము కనుక రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ఎలోహిమైన యాశ్వామెస్ ద్వారా చూడండి, రక్షణ పొందుటకే సర్వశక్తిమంతుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలకుటకు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రెండవసారి ఆయన ఉగ్రత అలాగే రక్షించడం కోసం రెండవసారి ఆయన వస్తాడని ఈ వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన వచ్చేటువంటి కాలాల గురించి సమయాల గురించి మీకు వ్రాయనక్కర్లేదు. ఎందుకంటే మీకు ఆ సమయంకి వచ్చేటప్పుడు తెలుస్తుంది అని అర్థం. రాయనక్కర్లేదు, దాని అర్థం ఏంటి చెప్పండి? తెలుస్తుంది. మీకు చెప్పనక్కర్లేదయ్యా, మీరు కల్పనా సెంటర్కి వెళ్ళేటప్పటికే మెయిన్ రోడ్ ఏదో మీకు తెలిసిపోద్ది అన్నప్పుడు దాని అర్థం ఏంటి? మీకు అక్కడికి వెళ్ళేటప్పటికి తెలుస్తుంది అని అర్థం. అలాగే మనకు కూడా ఆయన వచ్చే సమయం వచ్చేటప్పటికి ఆ కాలము ఆ సమయము తెలుస్తుంది, ఆయన వచ్చినప్పుడు తెలుస్తుందని బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది. కాబట్టి రెండవసారి ఆయన ఎందుకు వస్తున్నాడు? మొదటిసారి అయితే గొర్రె పిల్లగా వస్తున్నాడు, కానీ రెండవసారి అయితే ఆయన వచ్చే దినము దొంగవలే ఈ లోకాన్ని నాశనం చేయడానికి. అందుకనే ఆకస్మికంగా నాశనం తటస్థించును. ఈ లోకులు అంటారు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. కనుక వారెంత మాత్రం కూడా తప్పించుకోలేరు. అందువల్ల రెండవసారి ఆయన వచ్చేటువంటి దినం ఏంటంటే భయంకరమైన మహాదినం అంటారు. అందువల్ల రెండవసారి ఆయన ఏం చేస్తాడు? లోకుల్ని నాశనం చేయడానికి వస్తున్నాడు. ఆయన రంగం మీదకి ఇప్పుడు 1996లో ఆయన లోకమును నాశనం చేయాలని వచ్చాడు. ఆయన లోకాన్ని ఏం చేయాలని చెప్పి వచ్చాడు చెప్పండి? లోకాన్ని నాశనం చేయాలని ఆయన వచ్చాడు. లోకాన్ని నాశనం చేయాలని వచ్చిన ఆయన ఇప్పుడు మరి లోకులతో పాటు మనం కూడా నశించిపోతాం కదా. అందుకని నశించిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మన ఉగ్రత పాలకుండా ఆయన యొక్క శిక్షలో మనము కూడా శిక్షిస్తున్నప్పుడు, లోకాన్ని శిక్షిస్తున్నప్పుడు మనము కూడా శిక్షించబడకుండా ఈ తెల్లవారుదామున ఆయన ఏం చేస్తున్నాడంటే రక్షిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనము ఎక్కడున్నా చెప్పండి?
రక్షించబడే సమయంలో. అందుకని ఈ దినం మనకు దొంగ వలె లేదు. దొంగ వలె అంటే ఏంటి? దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆకస్మికంగా వచ్చేస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి దొంగ వలె లేదంటే దాని అర్థం ఏంటి? మనకి తెలుస్తుంది. దొంగ వలె అంటే రహస్యంగా లేదు అని అర్థం. దొంగ ఎలా వస్తాడు? రహస్యంగా వస్తాడు. రహస్యంగా అందరు చూసేలాగా, అందరు మేల్కొని ఉన్నప్పుడు, అందరు భోజనాలు చేస్తున్నప్పుడు దుడిదారు నుండి దూకి వచ్చి బీరువా తలుపు తీసుకుని వెళ్తాడా? అందరూ చక్కగా నిద్రపోతున్నప్పుడు, దుప్పట కప్పుకొని హాయిగా నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు దుడి తలుపు తీసుకొని లేకపోతే గోడ దూకి ఎనగండి వచ్చి దొంగతాళాలు పెట్టి ఆ తాళం తీసి లోపలికి వచ్చేసి పట్టుకుపోతాడు. అర్థమైంది మీకు? సేమ్ ఇదే పరిస్థితి. లోకమంతా కూడా దుర్బోధల నిద్రలో ఉంది. చక్కగా నిద్రపోతున్నారు. హాయిగా తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచ్చు, కొనుచ్చు, కట్టుచ్చు, నాటుచ్చు, కోయచ్చు. ఇటు వల్ల మొత్తులైపోయి తిండి వాళ్ళు ఐక్య విచారాలు బాగా మొత్తులైపోయి ఉన్నారన్నమాట. బాగా రాత్రిపూట బాగా తినేసి అయ్యో ఆ కూర వండుకొని ఏ కూర వండుకొని నంచుకోవడానికి అవి వండుకొని ఇవి వండుకొని శుభ్రంగా బాగా తిని పేగ తక్కువ తింటే మళ్ళీ బాగోదు అని తిండిపోతులైపోయి ఆశపోతులైపోయి బాగా తినేసి ఏం చేస్తారు చెప్పండి? అది చాలక హోటల్కి వెళ్ళిపోయి బిర్యానీలు తెచ్చుకొని ఇంట్లో వండినా కానీ ఎక్కక, లేకపోతే అది తెచ్చుకొని ఇది తెచ్చుకొని. మన అబ్రాహం ఉన్నాడు ఒంగోలులోనంట, అడుగడుక్కి బిర్యానీ షాపులేనండి. అడుగడుక్కి నా చిన్నతనంలో లేవై, అడుగడుక్కి బిర్యానీ షాపులే. కాబట్టి ఇక్కడ కూడా అడుగడుగులు ఎక్కడ చూసినా ఉన్నాయి చెప్పండి? బిర్యానీ. మొన్న ఇక్కడ డైరీ ఫార్మ్ సెంటర్లో ఒకటి పెట్టాడు, తిన్నంత బిర్యానీ, నువ్వు ఎంత తింటే అంత. చాలామంది అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎంత కావాలంటే అంత పెడతారని, తిన్న అంతని. అలాగే లోకములు కూడా మనుషులు ఈ విచారాల వల్ల మొత్తులైపోయారు. తిండి వలన, ఐక్య విచారం వలన మొత్తులైపోయారు. అందుకనే ఆ మొత్తుల వల్లనే పౌలు గారు క్షమించండి లోకా సువార్తలో చెప్పాడు ఆయన, ఆ దినములో తిండి వలన ఐక్య విచారాల వల్ల మొత్తులుగా కనుక ఉన్నట్లయితే మీరు ఎత్తబడని చెప్పాడు ఆయన. ఉగ్రత మీ మీద ఉంటుందని చెప్పాడు, తేల్చి చెప్పాడు. ఈ తిండి గురించి మాట్లాడుతుంటే తినొద్దా అని మీరు అనుకోవచ్చు, తినొచ్చు. కానీ తిండిపోతులుగా మేకపోతులాగా పోతు అంటారు చూసారా, తినేస్తుంటాయి. ఎక్కడ కనపడి వాల్ పోస్టులు కనపడితే తినేస్తుంటాయి. మా చిన్నతల్లిని చూసాను. ఇప్పుడు వాల్ పోస్టులు ఆ మేకలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కొత్తలో కాకినాడ వచ్చినప్పుడు కూడా అంతే. గోడ కానిపించిన వాల్ పోస్టులు ఉంటాయి, పీక్కొని తినేస్తుంటాయి. చెట్లు పీక్కొని తినేస్తుంటాయి. ఏ కనపడితే తిని, నువ్వు కూడా అంతే. ఇంట్లో తినేస్తుంటావు, రోడ్డు మీద ఏదైనా కనపడితే తినాలనిపిస్తే అక్కడ బండి ఆపుకొని తినేస్తావు, లేకపోతే ఎక్కడ ఏది కనపడితే తినకూడదు అంటలేదు. ఆకలిస్తే తినొచ్చు కాదంటలేదు, కానీ తిండిపోతుంది. ఆకలేసినా కానీ ఆకలి తీరదనమాట తిండిపోతుకి. కొంతమంది కొన్ని తినగానే ఆకలి తీరిపోద్ది, ఈ తిండిపోతుకి తీరదు. తిన్నా ఇంకా తిందాం అనిపిస్తుంది అనమాట. ఆశ అనమాట, దాన్ని ఆశ అంటారు. అవసరమైన వాడు తినడం వేరు, కానీ ఆశ అంటే ఏమిటి చెప్పండి? ఈ మితి మీరి బైబిల్ చెప్తుంది అనమాట. చూడండి ఒకసారి మీరు లూకా సువార్త దయచేసి మీరు ఒకసారి చూడమ్మా. అంటే వాక్యం చెప్తుందే నేను చెప్తున్నాను అనమాట. మీరు ప్రమాదంలో పడకూడదని, తినకూడదని కాదు. నువ్వు మంచి ఆహారం తినొచ్చు, నీకు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినొచ్చు, ఆరోగ్యం పాడే ఆహారం తినమని ఆయన ఏం చెప్పట్లేదు. విన్నారా? చూడండి, డాక్టర్ గారు ఈ మానేంటే మానేస్తావు, ఈ తినంటే తింటుంటావు. కానీ వాక్యము మాత్రం అవి చేయకూడదు అంటే మానం. ఈ చేయండి చెయ్యి. చూడండి లూకా సువార్త 21వ అధ్యాయము చదువమ్మా. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారం వల్లను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే తిండి వల్లను మీ హృదయాలు అంటున్నాడు. తిండి వల్ల మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను,
ఐక్య విచారములను మందముగా కనుక ఉన్నట్లయితే చేతులెత్తి హల్లెలూయా చెప్పడానికి మందం. ఇలా కూర్చొని ఉంటారు ఆ బొమ్మలాగా. షాపుల దగ్గర పెడతారు కదా, ఆ నోరు తెరుచుకుని ఉంటాయి ఆ బొమ్మలు. ఉంటాయా బంగారు రంగులో ఉంటాయి ఆ బొమ్మలు, పెద్ద పట్టేసుకొని చైనా బొమ్మలు అనుకుంటాయి. ఇలా కూర్చొని ఎప్పుడు చూసి నువ్వు వెళ్ళి ఏ సమయంలో నిన్ను చూడ షాపులో అలాగే ఉంటాయి. నువ్వు కూడా అంతే. కొంతమంది కూడా, అందరూ కూడా చెప్పట్లేదు, ఇది చెప్తుంది అయినా మీరు మారాలని ఉద్దేశంతో చెప్తున్నారు. మీకు అర్థమైందా? ఆ రోజులో జనుల్ని సర్పంతో పోల్చాడు, పోల్చలేదా? ఇజ్రాయిల్ని, యూదుల్ని సర్ప సంతానంతో పోల్చాడు ఆయన. సర్ప సంతానం అన్న సర్పం పుట్టిన పిల్లలు సర్పం పిల్లలే. అలాగే నువ్వు కూడా ఆ బొమ్మలా కూర్చుంటున్నావు. హల్లెలూయా చెప్పు, ఆమెను చెప్పు, గుర్తు చేయాలి, నీకు తట్టి చెప్పాలి ఒకరు నీకు. వాళ్ళు హల్లెలూయా అన్నప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి చెప్పేస్తుంటావు. మొత్తు మందం అది, చురుకుదనం లేదది. అలా ఉన్నావంటే నువ్వు మందంగా ఉన్నట్లే. అందువల్ల తిండి వల్లను, మొత్తు వల్లను, ఐక్య విచారం వలను ఏమండి మందముగా ఉన్నందున ఏమండి ఆ దినము ఆకస్మికంగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే జాగ్రత్తగా ఉండండి. అంటే ఏంటంటే మీరు తిండి వలన ఐక్య విచారం వలన మత్తులుగా కనుక ఉంటే, మందంగా కనుక ఉన్నట్టయితే మీ మీదకు ఉరి వచ్చినట్లు ఆ దినం వచ్చేస్తాయి. అది రాకుండా మీరు జాగ్రత్త పడండి. అంటే మీరు మీ హృదయాలు తిండి వలన ఐక్య విచారం వలన మత్తులుగా కాకుండా మందంగా ఉండకుండా చూసుకోండి. ఆ మందంగా ఉంటే మాత్రం మీరు ఉరిలో పడిపోతారు. లోకం ఇప్పుడు అలాగే ఉంది. హృదయాలన్నీ మందంగా ఉన్నాయి. ప్రార్థన కంటే మందంగా, ఆరాధన కంటే మందంగా, ఎల్లొచ్చినాయి పాటలు అయిపోయాక వెళ్ళొచ్చినాయి, ఇప్పుడే పాటలు స్టార్ట్ అయ్యింటే ఒక గంట పోయాక వెళ్ళొచ్చినాయి, ఇప్పుడే కదా ఫస్ట్ పాట అయిపోయి ఉంటుందిలే, అంతేలే వెళ్దాంలే. నీవు ఆ మందం లేదనుకో, చలిగాలైనా ఏదైనా చురుగ్గా ముందు లేచిపోతావు. నీ కుటుంబంతో, నీ ఫ్యామిలీతో చక్కగా వచ్చి ఆరాధించడం. హల్లెలూయా. పిల్లలు రాకపోయినా, ఎవరైనా రాకపోయినా నువ్వు వచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జనులందరూ కూడా ఎలా ఉండాలంటే మందంగా ఉండాలి. ఇప్పుడు లోకమంతా తిండి వలన, ఐక్య విచారం వలన, సంఘాలైతేనేమి, మనుషులైతేనేమి, అందరు కూడా తిండి వలన, లోకంలో సహజంగా పాపాలను తినచ్చు, త్రాగుచ్చు, అమ్మచ్చు, కొనచ్చు, కట్టుచు అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి, తిండి వలన ఐక్య విచారాలు, ఈ జీవన సంబంధ విచారాలు. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఎలా ధరించుకుందునా, నాకు అది లేదే, నాకు ఇది లేదే, ఆ మార్కెట్లో చూసి ఇచ్చాను, అది లేదే, ఇది లేదే. ఈ జీవనంలో మనకు అవసరాలు, మనకు ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో, మీకు అవసరం వరకు పర్లేదు, కానీ ఇంకా ఏం చేస్తుంటారు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అది కట్టాలి, ఇది కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, విచారాలు. అది తినాలా, ఇది తినాలా, అది కొనాలా, ఇది కొనాలా, అది కట్టాలి, ఇది కట్టాలి, అది సంపాదించాలి, విచారాలు అన్నమాట. ఈ విచారాల వల్ల ఉంది ప్రపంచం అంతా. ఈ విచారాలు కలిగిన వాళ్ళు తిండి వలన, ఐక్య విచారాలను మందంగా ఉంది లోకం. ఇక దీన్ని ఆకస్మికంగా ఉరి వచ్చినట్టు, ఆకస్మికంగా ఉరేసేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నిదానంగా లాగుతారా ఉరి? ఒక వ్యక్తి దోషిగా తీర్పు తీర్చబడ్డాడు అనుకోండి, కోర్టు ఏం చేస్తా చెప్పండి? ఉరిని సడన్గా లాగేస్తాం. ఆకస్మికంగా ఉరి వచ్చినట్టు, ఉరి వేసినట్టు ఆకస్మికంగా వచ్చేద్దాం. బైబిల్ చెప్తుంది ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఎవరి మీదకి? ఐక్య విచారాలు కలిగిన వాళ్ళ మీదకి, ఈ తిండిబోతుల మీదకి, ఏమండి మందంగా ఉన్నటువంటి వీళ్ళ మీదకి, మత్తులుగా ఉన్నటువంటి వీళ్ళ మీదకి, మత్తుగా కూర్చొని వీళ్ళ మీదకి. అందుకే సమాజంలో మత్తుగా ఉండొద్దు, మందంగా ఉండొద్దు. నువ్వు ఎగురుతున్న పక్షిరాజు వలే ఎందుకు చెప్తున్నాను అనుకుంటారు? నీకు అర్థం కాదు ఇది నేను చెప్తున్న మాటలు, నీకు అర్థం కాదు. వచ్చాం కదా మందిరంలో కూర్చున్నాం కదా. మత్తుగా ఉండొద్దు, నువ్వు మందంగా ఉండొద్దు, ఎగురుతున్న పక్షిరాజుల వలే చురుకుతనంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు మందంగా ఉంటే ప్రమాదంలో పడతావు. విడిచిపోయి ఆమెను కూడా చెప్పలేకపోతున్నాను, చేతులు ఎత్తలేకపోతున్నావు, మందంగా ఉన్నావు, విడిచిపెట్టబడతావు. ఎందుకంటున్నాను? ఇక్కడ వాక్యం అలా చెప్తుంది. అది మీరెవరు అంత మాత్రం చేతి విడిచిపెట్టబడతావా? అంత మాత్రం చేతి పరలోకం వెళ్ళవా అనుకుంటావు నువ్వు ఇక్కడ కూర్చొని. నేనేం తప్పు చేశానని
అనుకుంటాం. ఇక్కడ ఏంది బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఆయన వాక్యానికి చురుకుగా ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే మందంగా ఏదో విచారాలు ఇక్కడ పెట్టుకొని కూర్చొని విచారాలతో కూర్చొని మందంగా ఏదో ఆలోచిస్తే ఇక్కడ మందంగా ఉంటాం. ఏదో ఒక విచారం మందంగా ఉంటాం. విచారాలు అంటే ఆలోచనలే, మందంగా ఉంటాం. అల్లెలు చెప్పమంటే అలా చూస్తుంటావు. పక్కలు చెప్పాడు అల్లెలుయా అంటావు లేచి. అదే ప్రమాదంలో పడకూడదు. అందువల్ల ఇక్కడ మీ విచారాలు చేస్తేనే దొంగతనాలు చేస్తేనే మీ మీద గురువు వచ్చినట్టే నేను చెప్పట్లేదు. ఇక్కడ వాళ్ళకి ఎలాగుంటుంది, కానీ సమాజాన్ని చెప్తున్నాడు ఈ మాట. హల్లెలూయా. మీరు నమ్ముకొని ఉండొచ్చు, మీరు ఆ విధంగా ఉండొచ్చు, కానీ మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. అన్యులకు చెప్పట్లేదు ఆ మాట, తన వారికి చెప్పుకుంటున్నాడు ఆయన. తిండి ఉరి వచ్చినట్లు మీ మీదకు రాకుండా ఉంటే మీరు భక్తిపరులుగా ఉండొచ్చు, నమ్ముకొని ఉండొచ్చు, మీరు విశ్వాసంతో ఉండొచ్చు. కానీ మీరు తిండి వలన ఐక్య విచారం వలన మీరు ఒకటే పనిగా తింటూ ఆ విధంగా కనుక ఉన్నట్లయితే ఐక్య విచారాలతో ప్రార్థన లేకుండా కచ్చపదుల ముళ్ళ తుప్పలతో ఐక్య విచారాలతో కనుక ఉన్నట్లయితే మీ మీద ఉరి వస్తుందని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇలాగ ఉంది లోకమంతా. ఇప్పుడు ఈ లోకాన్ని నాశనం చేయడానికి ఆయన రంగం మీదకి వచ్చాడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనము ఆయన దినములో ఉన్నాము. ఇదే మనిషి కుమారుని దినము. ప్రకటన గ్రంథములో కూడా వాని క్రియలు చొప్పున ప్రతిఫలిస్తానని చెప్పాడు ఆయన. వేకు చుక్కగా వస్తానని ఆయన చెప్పాడు. అలాగే మత్తయి సువార్తలో కూడా ఆ దినము, ఆ జాము, ఆ గడియ ఇప్పుడు కూడా మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 వచ్చి నుండి 51 వరకు మనం చదివినట్లయితే అక్కడ న్యాయాధిపతిగా కనపడతాడు. అదే 7వ ముద్ర. అందుకని 7వ ముద్ర చివరి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో కనపడుతుంది. 22వ అధ్యాయంలో 7వ ముద్ర. 7వ ముద్ర చివరి అధ్యాయంలో. కాబట్టి ఇప్పుడు వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఇచ్చాడు. కాబట్టి ముందుగా మనకు ప్రతిఫలం, ఎందుకంటే సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమవుద్దని ఉంది. కాబట్టి అన్ని యొద్ద ఉండే తీర్పు ఆరంభమవుతుందని బైబిల్లో లేదు. సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమవుతుంది. హల్లెలూయా. తీర్పు అంటే ఏమిటి చెప్పండి? రక్షించడము, శిక్షించడం. సర్వశక్తిమంతుని ఇల్లు అంటే ఎవరు? ఆయన యొక్క వధువు, ఆయన యొక్క సంఘం యొద్ద నుండే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఏం చేశాడంటే బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఆ దినము మనకు, ఆయన యొక్క దినము మనకి ఇప్పుడు దొంగవలే లేదు, రహస్యంగా లేదు. అందుకని ఎవరికి తెలియకుండా రహస్యంగా దొంగోడు ఇచ్చి ఎలాగైతే అందరు నిద్రపోతున్నప్పుడు ఇచ్చి తీసుకుపోతాడో అలాగే లోకమంతా కూడా తిండి వలన ఐక్య విచారంలో మందంగా ఉండి మత్తుగా ఉన్నటువంటి లోకం. కానీ మనమైతే మేల్కొని ఉన్నామన్నమాట. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీసుకొని వెళ్తాడా అని మనం ఏదో మొత్తుగా లేకుండా, ఐక్య విచారాలు లేకుండా, తిండి వల్ల మొత్తులుగా లేకుండా అంటే ప్రార్థిస్తూ ఉన్నామని అర్థం అన్నమాట. మీరు కూడా ఉన్నామంటే ఏమిటి చెప్పండి? ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడండి? సమయ లోకాన్ని నాశనం చేయబోతున్నాను, లోతు కాలంలో వలే ఇంక ఈ లోకం పని అయిపోయింది. ఇక 2000 సంవత్సరాలు అయిపోయి అన్ని జనులకు ఇవ్వండి సమయం అయిపోయింది, ఇది నాశనం చేయబోతున్నాను, నువ్వు ఇక ఈ లోకాన్ని వదిలిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు ఆయన రాకడ మనకి తెలిసింది. ఆ సమయం, ఆ కాలం మనకి, ఆ దినం మనకి తెలిసింది. ఏ దినం ఇది? ఇక లోకమును నాశనం చేయబోయే దినం ఇది. ఇది లోకాన్ని తుడిచిపెట్టడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఇది ఇక భూమి మీద ఉండే సమయం ఇది కాదు. ఎందుకు వచ్చాడో మనం తెలుస్తుంది. హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చాడంటే గొర్రె పిల్లగా వచ్చి రక్తం చిందించడానికి. రెండవసారి ఆయన ఎందుకు వచ్చాడంటే ఆకస్మికంగా ఈ లోకాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఇక నాశనం చేయడానికి వచ్చాడు కాబట్టి ఇది నాశనం కాబోతుంది. కాబట్టి విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం. లోతు కాలంలో అదే చెప్పాడు ఆయన, నాశనం చేయవచ్చితిమి, నాశనం చేయ వచ్చాను. అందుకనే ఈ లోకము నాశనమయ్యే విషయాన్ని లోకముతో చెప్పడం లేదు కానీ, సంఘ శాఖలతో చెప్పడం లేదు కానీ,
మతశాఖ సంఘాలతో చెప్పడం లేదు కానీ, లోకల్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం ఏ సంఘంతో చెప్పడం లేదు కానీ, ఈనాడు తన గొర్రెపిల్ల జీవగంధులు ఎవరి పేర్లతో రాయబడ్డాయి వారితో మాత్రమే చెప్తున్నాడు ఆయన. మరి హల్లెలూయా. అందువల్ల నాశనం కాబోతుంది కాబట్టి మనము దీన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నువ్వు నాశనం కాకపోతే లోకం, విడిచిపెట్టకపోతే లోకంతో పాటు నువ్వు నశించిపోతావు. నువ్వు కూడా ఏమైపోతావు చెప్పండి. అందుకని వాక్య వ్యతిరేకమైన, వాక్య విరోధమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టేసి, ప్రతి దాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పుడు నీతిమంతుడు అవుతావు. సమాధానము, పరిశుద్ధాత్మల ఆనందం వస్తాయి. నువ్వు అది విడిచిపెట్టినంత కాలము నువ్వు నీతిమంతుడు కాలేవు. నీ హృదయంలో నువ్వు నిర్దోషి అని సమాధానం రాదు. ఎందుకంటే నీకు ఆ హృదయము నీవు నిర్దోషమని సాక్ష్యం ఇచ్చినప్పుడే నీకు సమాధానం వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ ఆనందము నీకు రాదు. ఎందుకంటే ఈ లోకంలో హృదయంలో విడిచిపెట్టనంత కాలం, లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నంతకాలం ఆ సమాధానం రాదు. అందువల్ల పిల్లారా, అందుకని లోకంలో వాటిని ప్రేమించొద్దని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఈ తెల్లవారుజామున ఎత్తబడతాము. లేఖనాలు బైబిల్లో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి, ఆయన చేసిన కార్యాలు అలా ఉన్నాయి కాబట్టి మనము లేఖనమును, మనము సమయాలను మనం నమ్ముతాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం రక్షించబడతాము. ఎవరైతే లోకం చాలా అందంగా ఉంది, లోకంలో ఉన్న వస్తువులు చాలా అందంగా ఉన్నాయి, లోకంలో మనుషులు లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా, బట్టలు కూడా చాలా అందంగా ఉన్నాయి, ఏమండి లోకంలో రకరకాల బాగున్నాయి అనుకొని లోకం మీద మనసు పెట్టుకునేవారు, ఈ లోకాన్ని ప్రేమించేవారు, ఈ లోకాన్ని ఇష్టపడేవారు విడవబడతారు. నీకు అర్థమైందా? ఏదైనా వస్తువు కనపడింది అనుకోండి, నాకు కావాలి దాన్ని అంట పట్టం, దాన్ని ప్రేమించడం. మెయిన్ రోడ్లు ఎక్కడైనా చూశారనుకోండి, నాకు కావాలి, ఇప్పిస్తావలేదు. నీకు అర్థమైందా? ఆశ. ఏది కనపడితే దాన్ని నువ్వు ఆశిస్తుంటావు, ఏది చూస్తే నువ్వు ఆశిస్తుంటావు. మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయావు అనుకో, అన్నీ ఆశపడుతుంటాను. కంచాలు కనపడితే ఆశపడుతుంటావు, చెంబులు కనపడితే ఆశపడుతుంటావు, మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతే ఏవి కనపడతాయి ఆశపడుతుంటావు. కంచాలు, మంచాలు, చెంచాలు అన్నిటిని ఆశపడుతుంటాను. ఏది కనపడితే అది నాకు కావాలి. చూసిందల్లా నాకు కావాలి. అంతగా నువ్వు లోకమును వాటిని ప్రేమిస్తే నువ్వు రావు. లోకము లేదని నాకు ఇది వద్దు నాయన, ఈ లోకం వద్దు నాయన, ఇది అవసరాన్ని బట్టే తప్ప దీని మీద నాకు మనసు లేదు నాయన, ఇది అవసరాన్ని బట్టే తప్ప నాకు దీని మీద ఆశ లేదు నాయన. ఏమండి, ఇది ఆశ లేదు నాయన, ఇది వద్దు నాయన అనుకోవాలి. లోకంలో నువ్వు, నీ రాజ్యమే నాకు కావాలయ్యా, 1000 రూపాయలు నాకు కావాలయ్యా. సాతాను హృదయంలో తెస్తాడు, నీకు అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, దీని మీద హాయిగా ఉండొచ్చు, నువ్వు ఇక్కడ హాయిగా ఉండొచ్చు, బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది. లోకంలో అవసరమైతే పర్వాలేదు. అర్థమవుతుందా? నేను ఏదో చెప్తుంటాను, నువ్వు చేసుకోలేవు, ఏదో బోల్డ్ పనులు ఉంటుంటాయి, నీకు కుదరదు. నీకు బట్టలు వాషింగ్ మిషన్ అవసరం అనుకో, కొనుక్కో, తప్పంటలేదు బైబిల్. అలాగే నీకు అనారోగ్యంగా ఉంది, చేసుకోలేకపోతున్నావు, వస్తువులు అవసరం అనుకో, అది బైబిల్ అవసరమని బైబిల్ తప్పంటలేదు, అవసరమని ఉంది బైబిల్లో. కానీ అవసరం లేకపోయినా వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి మనకు కూడా ఉండాలి, వాళ్ళు వేయించుకున్నారు కూడా మనం కూడా ఏదో వేయించుకోవాలి అనేటువంటి పోటీ, కొనుక్కోవడంలో పోటీ. ఏమండి, అలంకరించుకోవడంలో పోటీ. అన్నీ తెచ్చి మెయిన్ రోడ్లో, మార్కెట్లో కనబడేని కూడా కొనుక్కొని తెచ్చుకొని పోటీగా పెట్టుకోను. మా ఇంటి ఇంకా ఏ కొదువు లేదు, మాకే కొదువులు అన్నీ ఉన్నాయి, నీకు భక్తి కొదువుగా ఉంది, పరలోకం కొదువుగా ఉంది, మాకేమి కొదువు లేదంటాను. నీకు అర్థమైందా? కానీ ఏమని చెప్పండి, నీకు భక్తి కొదువా, ప్రార్థన కొదువా ఉంది, అది నీకు తెలియట్లా. కాబట్టి పిల్లలు నువ్వు ఆలోచన చేయండి. మనం లోకమును విడిచిపెట్టే సమయం ఇది. విడిచిపెట్టి ఒక సమయంలో మనము వెళ్ళిపోతాము. ఇక్కడ ఉన్నాం మనం మన సొంత దేశానికి. మనం ఇక్కడ వారము కాదు, మనం ఏదో యాత్రికులంగా ఇక్కడ ఉన్నాము తప్ప, యాత్ర అయిపోయింది. మనం వేరే పట్టణానికి, వేరే దేశానికి, అందుకనే దానినే మనము ప్రేమించున్నాము. యెరూషలేమును ప్రేమించు వారలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యెరూషలేమును మనము ప్రేమిస్తున్నాము.
మనం ఎత్తబడతాము. ఎత్తబడే సమయంలో ఉన్నాము. లోకమును సువార్త ప్రకటించే సమయంలో లేము, కానీ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో, లోకమును విడిచిపెట్టి వెళ్ళే సమయమే తప్ప లోకమునకు సువార్త ప్రకటించే సమయం ఇది కాదు. కాబట్టి పిల్లారా, మనం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మనం ఎత్తబడిన తర్వాత అప్పుడు ఆయన పిల్లరా మోషే ఏలియాలు వస్తారు, యూదులకు సువార్త ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత అప్పుడు మెస్సయ్య ఆకస్మికంగా లోకులందరూ అనుకుంటారు, పిల్లరా చూడండి, ఇప్పుడు ఏమనుకుంటారు, లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదు, పర్వాలేదు అనుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఆకస్మికంగా నాశనం తటస్థించుంటే మనం వెళ్ళిపోయిన తర్వాత శ్రమకాలం ఆరంభమవుతుంది. ఇక ఎక్కడ చూసినా నాశనాలే, నాశన వార్తలే, నాశనాన్ని గురించే వస్తూ ఉంటాయి. చూడండి, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది, ఇంకా ఆగలేదు, అది ఇంకా జరుగుతూనే ఉన్నది. రష్యా ద్వారానే ప్రపంచానికి ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ప్రపంచము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. బైబిల్లో చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధంలో తుడిచిపెట్టిపోద్ది. అందువల్ల అన్ని ఛాయలు అలాగా అన్నీ కూడా అలా కనబడుతున్నాయి, సూచనలన్నీ కూడా. ఇంకా ఈ లోకం ఉంటుంది అనుకోవడము, ఈ లోకంలో ఇంకా నేను ఎలాగే ఉంటాను అనుకోవడము, అది నీ వ్యర్థమైన ఆలోచనలే, పనికి మాలిన ఆలోచనలు. ఎందుకంటే నిజమైన విశ్వాసి వాక్యాన్ని నమ్ముతారు. కాబట్టి మనం ఎత్తబడిన తర్వాత మోషే ఏలియా వస్తారు. భయంకరమైన శ్రమలు ఆరంభమవుతాయి. ఆ శ్రమలు 3.5 సంవత్సరాలు ఉంటాయి భూమి మీద. మనం అక్కడ పైన ఉంటాం. మహిమ శరీరంతో, మరణం లేని శరీరంతో, వ్యాధులు లేని శరీరంతో ఆయన మహోన్నతుడైన మెస్సయ్య దగ్గర మనం ఉంటాము. అప్పుడు ఆయన 3.5 సంవత్సరం అయినప్పుడు ఆయన మనల్ని మధ్యాకాశంలో విడిచిపెట్టి ఈ మోషే ఏలియా వర్తమానం నమ్మినటువంటి యూదుల దగ్గరకు వస్తాడు. ఆయన యూదుల దగ్గరకు వస్తాడు. అందుకనే భయంకరమైన మహాదినములోని మనం ఉన్న ఒక భాగమే ఇప్పుడు మనం రక్షించడానికి జరుగుతూ ఉంది. అదే 30 సంవత్సరాలు. 3.5 సంవత్సరము యూదులకి. ఆయన అప్పుడు ఎక్కడికి వస్తాడు చూడండి మీరు ఒకసారి. జకరియా గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి మీరు చదువు. ఇదిగో యావే దినము వచ్చున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములు సగం మంది చెరపట్టబడుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములు నిలుతురు. అప్పుడు యావే బయలుదేరి తాను యుద్ధకాలమును యుద్ధము చేయ రీతిగా అన్య జనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమర తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టుకును, సగము కొండ దక్షిణము తట్టుకును ఏర్పడును. కొండల మధ్య విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా ఆ కొండలోనికి పారిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపము నాకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యావే, నా సర్వశక్తిమంతుడు యావే ప్రత్యక్షమగు. హల్లెలూయా. అంటే ఆయన
ఆకస్మికంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఒలీవ కొండ మీదకి వస్తాడు ఆయన. మనల్ని మధ్య ఆకాశంలో విడిచిపెట్టి జరగబోయే చెప్తున్నాను అన్నమాట. ఆ ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు, అందుకని బైబిల్ చెప్తుంది యావే దినము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చింది. ఈ దినములో మనం రక్షిస్తున్నాడు. ఇక మిగతా దినము ఏం జరుగుతుంది చెప్పండి? 3.5 సంవత్సరం, అది అర్ధవారం. దానియేలుకి 70 వారములు అర్ధవారం. అదే ఆ అర్ధవారంతో 70 వారాలు పూర్తి అయిపోతాయి. 70 వారాలు వాళ్ళకి ఇవ్వబడింది. 70 వారాలు ఏమవుతాయి చెప్పండి? పూర్తి అవుతాయి. వాళ్ళకి ఇవ్వబడింది 70 వారాలు, మనకి ఇవ్వబడింది ఏమో 2000 సంవత్సరాలు. మీకు అర్థమైందా? 2000 సంవత్సరాలు అంటే ఈ లౌదీయ సంఘకాలంలో మనం చూస్తే మనకి ఇవ్వబడిన సమయం 120 సంవత్సరాలు. ఈ లౌదీయ సంఘకాలాన్ని కూడా చెప్తున్నాను అనమాట, 120 సంవత్సరాలు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆ 70 వారంలో చివరి అర్ధవారము, ఆ 3.5 సంవత్సరము వాళ్ళకు సువార్త ప్రకటించబడుతుంది. వాళ్ళ సాక్ష్యం చెప్పడం ముగియగానే ఆయన ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఎందుకు వస్తున్నాడంటే, ఇప్పుడు చూడండి ఇజ్రాయెల్ దేశం పరిస్థితి ఎలా ఉందంటే, అన్ని జనులు అనగా అరబ్ కంట్రీస్ అంటే చుట్టూ ఉన్నటువంటి ఆ దేశాలు వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఇప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ మీద యుద్ధాలు చేయడం మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ మీద మొన్న కూడా గాజా వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద ఏం చేశారు చెప్పండి? దాడి చేశారు. ఇక్కడ బైబిల్లో చెప్పబడిన రీతిగా చూడండి, ఏలనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణం పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబట్టబడుదురు, పట్టణంలో సగమంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యావే బయలుదేరి తాను యుద్ధము చేయు రీతిగా అన్ని జనులతో యుద్ధము చేయును. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు మీదకి అన్ని జనులు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన వచ్చి, అంటే ఆ యొక్క మోషే వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి ఆ ఒలీవ కొండ మీద దిగి ఆయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క దేశంతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ పట్టణాల మీద దాడి చేస్తున్నటువంటి అన్ని జనులైనటువంటి వారందరినీ ఆయన ఏం చేస్తారు చెప్పండి? నిర్మూలము చేయడానికి రంగం మీదకి వస్తాడు. అందుకని లోకమును నాశనం చేయడానికి ఆయన ఆకస్మికంగా ఒలీవ కొండ మీదకి వస్తాడు. అకస్మాత్తుగా, లోకానికి తెలియదు అది. ఆ ఆకస్మికంగా వచ్చినప్పుడు ఆ ఒలీవ కొండ ఏమైపోద్దంట? తూర్పు తట్టునకును, ఏమండి, పడమడు తట్టుకును, అలాగే ఉత్తరము తట్టునకును, దక్షిణము తట్టును జరిగిపోద్దంట ఆ కొండ. అంటే చాలా భయంకరమైన భూకంపం వచ్చేస్తారన్నమాట. చాలా భయంకరమైన భూకంపము అదే. ఎందుకంటే జనులందరూ కూడా అక్కడ సమకూర్చబడి, అన్ని జనులందరూ కూడా సమకూర్చబడి, పిల్లారా, ఆ సమయంలోనే ఆయన అన్ని జనులతో యుద్ధము చేయడానికి ఆయన రంగం మీదకి వస్తాడని అదే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అది 7వ పాత్రని బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 17వ వచనం మీరు ఒకసారి చదవండి. చూడమ్మా, లేకపోతే 14 నుండి మీరు ఒకసారి చదవండి. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుని మహాదినమున జరుగు, అదే భయంకరమైన మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటనున్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలుదేరి ఎబ్రీ భాషలో హార్మెగెద్దోను చోటునకు వారిని పోగు చేసిను. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. ఆ దినము దొంగ వలె వస్తాయి. ఆయన దొంగ వలె ఒలీవ కొండ మీద దిగుతాడు. మనకైతే ఆయన దొంగ కాదు, కానీ ఆయన దొంగ వలె రంగం మీదకి వస్తాడు. అందుకని అంటున్నాడు ఆయన, ఆ దొంగ నేను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు దిశమెలను చూతురేమని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. అందువల్ల తన వస్త్రమును కాపాడుకుని వారు ఎత్తబడతారు. ఇక వస్త్రములు కాబట్టి క్రియలను కాపాడుకున్నటువంటి వాడు వస్త్రములు ఏమిటి చెప్పండి? క్రియలు, సన్నని నారబట్టలు, పరిశుద్ధుల నీతి క్రియలే ప్రశస్త వస్త్రములు, పరిశుద్ధుల నీతి క్రియలే ప్రశస్త వస్త్రములు. హల్లెలూయా.
పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క పరిశుద్ధ క్రియలు ఇలాంటివి కలిగిన వారు ఎత్తబడతారు. ఇంకా మిగిలిన వారు ఉంటారు అనుచరులు. యూదులకేమో సువార్త అందించబడింది. 1,44,000 మంది ఆయన గుర్తిస్తారు. ఇంక మిగతా లోకం పరిస్థితి ఏంటంటే ఆ యొక్క భయంకరమైనటువంటి భూకంపం కలుగుతుంది అనమాట. సృష్టి ఆరంభం నుండి కూడా అలాంటి భూకంపం కలగలేదు. చాలా భయంకరమైన భూకంపం కలుగుతుంది. ఒకసారి అప్పుడప్పుడు భూకంపాలు కలుగుతున్నాయి. జపాన్లో ఎప్పుడు భూకంపాలు కలుగుతుంటాయి. మొన్న కూడా భూకంపం వచ్చింది. అది కూడా జనవరి 1 రోజునే వచ్చింది. ఈ సంవత్సరం ఆరంభంలోనే భూకంపంతో ఆరంభమైంది ప్రపంచంలో. జనవరి 1 రోజునే భూకంపం వచ్చింది. కాబట్టి పిల్లారా, ఈ ప్రపంచము ఒక్కసారి ఆయన వచ్చినప్పుడు పెద్ద భూకంపం వచ్చి హల్లెలూయా. మెస్సీ యొక్క మొదటి రాకడలో కూడా భూకంపం వచ్చినప్పుడు సమాధులు తెరబడి లేచారు ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఇప్పుడు ఒక భూకంపము, అది ఆయన వచ్చినప్పుడు ఒక భూకంపము కలుగుతాయి. ఆ భూకంపం ఏంటంటే ఆయన పాదములు ఒలీవ కొండ మీద మోపగానే పెద్ద చదవండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క స్వరము, ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. చూడండి, పరిశుద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. అన్ని జనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనికి ఇవ్వాలని దానిని ఆయన సముఖమునందు జ్ఞాపకం చేసిరి. ప్రతి ద్వీపమును పారిపోయాను, పర్వతమును కనబడకపోయాను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడిను. ఆ వడగండ్లు దెబ్బ మిక్కిలి గొప్పదైనందున ఆ మనుష్యులు ఆ దెబ్బ నుండి సర్వశక్తిమంతుని దూషించారు. చూడండి ఎంత భయంకరంగా ఉండకూడదు. పెద్ద భూకంపం వచ్చి అని అన్ని జనుల యొక్క పట్టణాలని కూడా ఏమైపోతాయంట, కూలిపోతాయంట. పేక మేడల్లాగా అట్టపెట్టెలతో కట్టినటువంటి, ఇలా పెట్టెలతో కట్టినటువంటి ఎలాగైతే ఈజీగా సులువుగా నాశనం అయిపోతాయో, అలాగే ఈ పట్టణాలన్నీ కూడా అమెరికా బాగుంటుందని కొంతమంది, న్యూయార్క్ సిటీ బాగుంటుందని, కాకినాడ బాగుంటుంది అంటాడు ఒకడేమో ఇజాబ్ బాగుంటుందని అంటాడు, ఒకడేమో హైదరాబాద్ బాగుంటుంది అంటాడు, ఇంకోడేమో ఢిల్లీ బాగుంటుంది అంటాడు, ఇంకోడేమో మాస్కో బాగుంటుంది అంటాడు. ఇలాగా రకరకాలుగా చైనా బాగుంటుంది అంటాడు, ఇంకోడేమో జపాన్ బాగుంటుంది అంటాడు. రకరకాలు బాగుంటాయి. కానీ రేపు భూకంపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఎంత టెక్నాలజీ, చైనా ఎంత డెవలప్ అయిపోయిందో, ఎంత బాగా డెవలప్ అయిపోయిందో, ప్రపంచంలో దాన్ని మించిన వాళ్ళు లేరు, ఎంత టెక్నాలజీ అనుకుంటారు. ఈ లోకంలో మనుషులు దాని గురించి మాట్లాడుకుంటారు గొప్పగా. కానీ ఆ పెద్ద భూకంపం వచ్చినప్పుడు పట్టణములన్నీ నేలమట్టం అయిపోతాయి. మనుషులు కూడా అనేక మంది చనిపోతారు. ఆ సమయంలోనే భూమి మరలా యథాస్థితికి వచ్చారు. అందుకని బైబిల్ చెప్తుంది చూడండి, అక్కడ మహాబబులోనికి ఇవ్వాలని చూడండి, ఉగ్రతయను, తీక్షమైన ఉగ్రతయను మధ్యమ గల పాత్రను మహాబబులోనికి ఇవ్వాలంటే, మహాబబులోని రోమన్ క్యాథలిక్ సంఘం, రోమ్, అదే న్యూయార్క్, అదే వాటికన్ సిటీ, అలాగే రోమన్ క్యాథలిక్ సంఘము, దాని యొక్క రాజ్యం అదే రోమా సామ్రాజ్యము. అక్కడ ఆయన చేతి సహాయం లేనికి తీయబడిన రాయి వల్ల ఆయన ఉంటాడు. రాయి ఎక్కడికి వచ్చి నిలుస్తుందంటే పిల్లారా, అదే ఒలీవ కొండ మీద పడుతుంది రాయి. ఆయనే మెస్సయ్య. అప్పుడు ఈ పట్టణాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. రోమా సామ్రాజ్యము, 4వ సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము నాశనం అయిపోయి, వాటికన్ సిటీ ఎంతో గొప్పదని చెప్తుంటారు. తక్కువ మంది, 500 మంది ఎంతమంది ఉంటారంట, చాలా గొప్పగా ఉంటుందంట. కానీ అలాంటి పట్టణాలన్నీ కూడా న్యూయార్క్ సిటీ అటువంటి అయితే ఇంకా రాత్రింబగులు జనం తిరుగుతూనే ఉంటారు.
షాపులు రాత్రింబవులు పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడన్నా 9 అయ్యేటప్పటికి రాత్రి 9 కట్టేస్తారు, తెల్లారి 10 గంటలు తెస్తారు. కానీ ఎప్పుడు పని చేస్తూ ఉంటాయంట. ఎందుకంటే జనం కూడా నిద్రపోకుండా తిరుగుతూ ఉంటారు. నిద్రపోతుంటే లేచేవాళ్ళు లేచి తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు పట్టపగల్లో ఉంటుంది అనమాట. అలాంటి పట్టణాలని కూడా ప్యారిస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి, మొత్తం నాశనం. అందుకని నాశనం చేయ దినం వచ్చింది ఇప్పుడు. నువ్వు ఇది నాశనం కాబోతున్నావు నమ్మినట్లయితే నువ్వు ఖచ్చితంగా లోకంలో వాటిని హృదయంలో విడిచిపెట్టేస్తావు. వాటికి హృదయంలో చోటు ఇవ్వు, ఆలోచనలో వాటికి చోటు ఇవ్వు. ఆలోచనలో హృదయంలో ఆయనకే నువ్వు చోటిస్తావు. ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. నీ మనసు ఆయన మీదే ఉంటుంది తప్ప వీటికి నీ హృదయంలో చోటివ్వు. ఇంకా నీవు అన్ని జనులను చూసుకొని, నీతో పని చేసే వాళ్ళని చూసుకొని, నీతో ఉద్యోగాలు చేసే వాళ్ళని చూసుకొని, వాళ్ళలాగా నీ యొక్క పిల్లలని, నీ కుటుంబము వాళ్ళలాగా ఉండాలని, వీళ్ళలాగా ఉండాలని, లోకస్తులా ఉండాలని, అన్నిలాగా ఉండాలని, నువ్వు కూడా వాళ్ళలాగా మారాలని, నువ్వు కూడా వాళ్ళలాగా మారిపోయావు అనుకో. వాళ్ళు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారు, నువ్వు కూడా అలాంటి ఆశలు కలిగి ఉన్నావు అంటే నీ వర్తమానం నమ్మడం లేదు అర్థం. ఇది నాశనం కాబోతున్నావు నమ్మడం లేదని అర్థం. అందుకని అన్యులతో, లోకస్తుతో, వాళ్ళతో వీళ్ళతో మీరు పోల్చుకున్నట్లయితే ప్రమాదంలో పడిపోతారు. వాళ్ళని అనుసరించి మీరు నడవద్దు. బైబిల్లో ఏ వాక్యం ఏం చెప్తుందో ఈ వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. హల్లెలూయా. సమస్తము వ్యర్థం అయిపోద్ది. అప్పుడు వాటికన్ సిటీ కానీ, రోమన్ క్యాథలిక్ సంఘము కానీ, మీరు చూడండి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 17 అధ్యాయాలు మీరు చదివితే దానికి తీర్పు అక్కడే. అదే మహాబబులోను, ఇదే మహాబబులోను, అదే రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యము నాశనం చేయబడుతుంది పెద్ద భూకంపం వల్ల. 7వ పాత్ర ఆయన యొక్క రాకడలో, 2వ రాకడలో 7వ పాత్ర కుమ్మరించబడి తీక్షమైనటువంటి ఉగ్రతను పాత్ర అనుంది బైబిల్లో. మధ్యము గల పాత్ర అనుంది. ఉగ్రత పాత్రది, తీర్పు పాత్రది. పాత్ర అనగా తీర్పులు. 7 పాత్రలు అనగా ఏమిటి చెప్పండి, తీర్పులు. అందుకనే మనం మొన్న మీటింగ్స్లో మనం నేర్చుకున్నాం 7వ దూత కాలంలో, అది 7వ సంఘ కాలం. 7వ సంఘ కాలంలో 7 ముద్రలు తెరబడ్డాయి. 6 ముద్రలు తెరబడ్డాయి. 7వ ముద్ర ఆగిపోయింది. తర్వాత 7వ ముద్ర తెరబడింది. 7వ ముద్ర నుండి 7 ఉరుములు వచ్చాయి. అలాగే 7వ ఉరుములో నుండి 7 బూరలు వచ్చాయి. 7 బూరల్లో నుండి పిల్లారా 7వ బూరలో నుండి 7 పాత్రలు వస్తున్నాయి. ఒకదానికొకటి లంకిలా ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఇక పాత్రలు కుమ్మరించబడే సమయం అన్నమాట. 7 మిగిలి ఉన్నది ఏంటంటే ఇంకా 7వ బోర పాత్రలు మిగిలి ఉన్నాయి. అవి నెరవేర్చబడతాయి. 7వ పాత్రలోనే ఆయన రాకడ జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు పెద్ద భూకంపము కలుగుతుంది. అప్పుడు ఈ పాప పట్టణాలన్నీ కూడా, సొదొమ గొమొర్రా వలె ఉన్న పట్టణాలన్నీ కూడా కూలిపోతాయి. అప్పుడు ఈ ప్రజలు విస్తారంగా చనిపోతారు. ఈ లోకాన్ని నమ్ముకున్నోళ్ళు, స్టైలిష్గా తిరుగుతున్న కుర్రోళ్ళు, చింపాంజీ కటింగ్గా తిరిగే కుర్రోళ్ళు, మాట వినకుండా తిరిగే యవ్వనస్తులు, స్టైల్గా తిరిగేటువంటి అబ్బాయిలు వాళ్ళు ఎప్పుడు కూడా షాపింగ్లు చేయడం, షాపింగ్ అది గొప్పగా బడాయిగా తిరగడం, షాపింగ్లు తిరగడం, నిద్ర లేకుండా తినచ్చు, ఆ వాటికి వెళ్ళి ఈ వాటికి వెళ్ళి తినచ్చు, త్రాగొచ్చు, విచ్చలవిడిగా స్వేచ్ఛగా జీవిస్తూ, కట్టుబాట్లు లేకుండా. కట్టుబాట్లు చెప్తే తిరగబట్టం, ఇలా ఉండకూడదు, నువ్వు అలా ఉండాలంటే తిరగబట్టం, తల్లిదండ్రుల మీద తిరగబట్టం, పెద్దవాళ్ళ మీద తిరగబట్టం. ఏమండి అలా ఉండకూడదు, ఇలా చేయాలంటే తిరగబట్టం. అందుకని తిరుగుబాటు స్వభావం చూస్తే ఎవరు కూడా ఏం చేస్తారు చెప్పండి, భయపడిపోతుంటారు. అందువల్ల ఈనాడు తల్లిదండ్రులు వీళ్ళందరూ పిల్లలకు భయపడిపోతున్నారు. కారణం ఎందుకని వాళ్ళు ఏం పని చేస్తాం చెప్పండి. కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ రోడ్ల మీద కనపడుతుంటారు, ఏదైనా చెప్దామని కూడా తిరుగుబాటు స్వభావం కనపడతారు. బాబు వీడికి ఏదైనా చెప్తే తిరగబడేలా ఉంటారు, బాబు మనకెందుకని వెళ్ళిపోతుంటారు మరి జనం. అవునా? కుర్రోళ్ళు ఎలా ఉన్నారు? మూర్ఖంగా ఉన్నారు, అతి మూర్ఖులుగా ఉన్నారు. మూర్ఖం కంటే ఇంకా అతి మూర్ఖం. అందువల్ల ఈ లోకాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పండి, మూర్ఖపు లోకాన్ని నాశనం చేయబోతున్నాడు. అదే జరగబోతుంది 7వ పాత్రలో, అదే జరగబోతుంది సుమా. కాబట్టి ఈ లోకం ఇలాగే ఉంటుంది, ఈ పట్టణాలు ఇలాగే ఉంటాయి, ఈ న్యూయార్క్ సిటీ అలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను అని అనుకోకండి.
అమెరికా ఇలాగే ఉంటుంది, చైనా ఇలాగే ఉంటుంది, జపాన్ ఇలాగే ఉంటుంది. లోకమును నాశనం ఆకస్మికంగా దొంగ వల్ల ఆయన వచ్చి ఏం చేస్తాడండి? నాశనం చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? మధ్యాకాశం. ఓ పెద్ద భూకంపం రాబోతుంది భూమి మీద. అప్పుడు భూమి మరలా ఏమైపోతుంది? యథాస్థితికి వచ్చేస్తాయి, మామూలుగా వచ్చేస్తాయి. ఇప్పుడు లోకాల్లో జలప్రళయంలో ఏమైపోయింది? వంగిపోయింది. ఇప్పుడు నిటారుగా ఉంటుంది. 1000 ఏళ్ళు మళ్ళా మనము ఆ మధ్యాకాశం నుండి ఆయనతో పాటు మనం భూమి మీదకి వచ్చాం. హల్లెలూయా. 1000 ఏళ్ళ నూతన భూమిలో మనం ఉండబోతున్నాం. ఇంక ఈ దుష్టులు అనబడిన వారు, లోకాన్ని ప్రేమించిన వారు, లోకాన్ని వదలలేక, పాపాన్ని వదలలేక, బాప్తిజం బంధం అంటే లేదు, ఇంకా నేను 3 పాపాలు చేసిన పనుంది నాకు, ఇంకా సాతాను చెప్పినట్టు నేను ఇంకా 3 నడవాలా, వాడి కార్యాలు 3 చేయాలా, నేను బాప్తిజం పొందను, వాడు కొడుకుని నేను, వాడు కూతురిని నేను, వాడి చిత్తాన్ని నెరవేర్చాలి, నేను బాప్తిజం పొందను అనే వాళ్ళు ఉంటారు చాలామంది. పొందడం ఇష్టం ఉండదు, సాతానికి ఇష్టం లేదు, వాడి సంతానాన్ని కూడా ఇష్టం ఉండదు, వాడి పిల్లలను కూడా మార్చుకోవడం ఇష్టం ఉండదు. అందుకని సాతాను యొక్క పిల్లలే సాతాను లోకాన్ని ప్రేమిస్తారు. సాతాను లోక సంబంధమైన అంటే ఈ లోకం సాతానుది కాబట్టి వాడి పిల్లలే ఈ లోక రీతిగా సాతాను సంబంధంగా జీవిస్తారు. వాళ్ళు ఈ లోక పోకడంలో పోతారు. లోకం ఎంత ఎలా పోతుందో క్రైస్తవులు కూడా నాడు అనేక మంది అలాగే పోతున్నారు. క్రైస్తవుల పిల్లలు చాలామంది అదేవిధంగా పోతున్నారు. పోనండి, చెప్పండి 1-2 సార్లు, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని వాళ్ళని ద్వేషించకండి, ప్రేమతోనే ఉండండి. ప్రేమే వాళ్ళు కనబడిన ప్రేమగా మాట్లాడు, ప్రేమగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను కనికరించాడు కాబట్టి, నువ్వు కృప పొందావు కాబట్టి, నువ్వు కూడా కృప చూపించకపోతే వాళ్ళలో నువ్వు ఒకడుగా ఉండేవాడు. అది ఆయన కృప, అంతే. నీ మీద ఆయన కృప. అందువల్ల నువ్వేదో గొప్ప అనుకోగా, వాళ్ళకంటే నేనేదో గొప్ప అనుకొని వాళ్ళ మీద నువ్వు ఎర్రవేగా. అర్థమైందా? ఒక పాపి ఉన్నాడు అనుకోండి, అతను నీ మీద తిరగబడవచ్చు, క్షమించు. ఎందుకనంటే నీ మీద ఉన్నటువంటి, ఇప్పుడు చూడండి, నీవు కృప కలిగి ఉన్నావు, వాళ్ళకి కృప లేదు. నీ మీద కూడా కృప లేకపోతే నువ్వు కూడా ఏ యొక్క మత్స్య సంఘాల్లో ఉండేవాడు, నువ్వు కూడా. అర్థమైందా? లేకపోతే అన్ని ఆరాధనలో ఉండేవాడు, లేకపోతే గుళ్ళోనూ గోపురాల్లోనూ ఉండేవాడు నువ్వు, ఎక్కడో ఉండేవాడు నువ్వు, లేకపోతే ఏ బ్రాంతి షాపులోను విస్కీ షాపులోనూ ఉండేవాడు నువ్వు. కానీ కృప ఏం చేసింది చెప్పండి? నేను రక్షించింది. అందువల్ల అతనికి కృప తిరస్కరించాడు. అతను క్షమించమని ప్రార్థన చేయండి. హల్లెలూయా. కాబట్టి మనకు 1000 ఏళ్ల పాలన అక్కడి నుండి ఆరంభం. ఆ పెద్ద భూకంపం వచ్చింది. రోమా సామ్రాజ్యము, యజబేలు రాజ్యము, యొక్క సమస్త లోక రాజ్యాలు, పట్టణాలు సమస్తము కూడా నాశనం చేయబడతాయి. ఆకస్మికంగా సమస్తము నాశనం అయిపోద్ది. బ్రాంతి షాపుల్లో ఉన్న అలాగే నాశనం అయిపోతారు. రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు అలాగే నాశనం అయిపోతారు. షాపుల్లో ఉన్న వాళ్ళు అలాగే నాశనం అయిపోతారు. పాపాలు చేస్తూ ఉన్నవాళ్ళు అలాగే, దొంగతనాలు చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తూ అలా చచ్చిపోతాడు. వ్యభిచారాలు చేస్తుంటాడు, ఎక్కడో చోట ఉంటాడు, అదేవిధంగా చనిపోతాడు. తాగుతుంటాడు, అలాగే చచ్చిపోతాడు. దొంగ వ్యాపారాలు చేస్తుంటాడు, చచ్చిపోతాడు. కుర్రోళ్ళు ఉంటారు, సెల్ ఫోన్లో వీడియో గేమ్లు ఆడుకుంటూ ఉంటాడు, అలాగే చస్తాడు. మీకు అర్థమైందా? వ్యర్థమైనవి అవన్నీ కూడా. దానివల్ల కక్ష, కోపం. అందుకే వీడియో గేమ్లు ఆడేవాళ్ళు కోపం ఎక్కువగా ఉంటుంది, కక్ష ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ప్రార్థన ఉండదు. ఎందుకంటే ఇలా 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 కోపంతో నొక్కుతూ ఉంటారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒకరిని కాల్చడం ఏదో చూస్తుంటే ఒక కుర్రోడు చెప్పాడన్నమాట నాకు. ఒక కుర్రోడు వెళ్తాం, ఒకరికొకరు తన్నుకుంటాం, ఒకరికొకరు గుద్దుకోవడం, ఈడు ఒకరి పక్షంగా ఉండి నొక్కుతూ ఉంటాడు అనమాట. వాడిని కాల్ చేస్తూ ఉంటాడు, ఈ నొక్కుతూ ఉంటాడు, కాల్ చేస్తుంటాడు. అలాగే కోపంతో నొక్కుతూ ఉంటాడు, ఆడేదో చేయాలి, ఈయనేదో కాల్చాలి అనే కక్ష అంతా. అందుకని అతను కోపం ఎక్కువగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంటాడు, పరాగ్గా ఉంటుంటాడు. ఏదైనా చెప్పేవాడికి చిరాకు పడిపోతుంటాడు, ప్రార్థన రమ్మంటే చిరాకు పడిపోతుంటాడు, ఆరాధన అంటే చిరాకు పడిపోతుంటాడు, అది చేయొద్దంటే చిరాకు పడుతుంటాడు. ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళొద్దంటే కోపం పెట్టుకొని ఉంటాడు, కోపగించుకొని ఉంటాడు. ఇవన్నీ ఉంటుంటాయి అనమాట. వాక్యానికి విరోధంగా నడుస్తుంటాడు అనమాట. నువ్వు చుట్టాలా ఉండకూడదని అనుకోండి, కోపం పెట్టుకుంటాడు, చిరాకు పడిపోతుంటాడు, కోపపడిపోతుంటాడు. అర్థమైందా నీకు? ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట.
అలాగే వీడియో గేమ్లు ఆడి కుర్రోళ్ళు గోడ మీద కూర్చొని, డాబా మీద కూర్చొని, మంచం మీద పడుకొని, ఏమండి కుర్చీలో కూర్చొని ఏ పని పాట లేకుండా కూర్చొని ఆడుతూ ఉంటాడనమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రమాదం పడతారు. చాలా భయంకరమైన ఉగ్రత వచ్చారు. అందువల్ల మనం ఇప్పుడు ఎక్కడున్నాను మీరు గ్రహించండి. ఉన్నారా? ఆయన నాశనం చేయడానికి వచ్చాడని గుర్తుపెట్టుకో. నీ మీద కృప చూయించి రక్షిస్తున్నాడని గుర్తుపెట్టుకో. నువ్వు రక్షించబడిన తర్వాత భూమి మీదకి భయంకరమైన మోసేల తర్వాత భయంకరమైన భూకంపం రాబోతా ఉంది. ఆ భూకంపములో సమస్త పట్టణాలు, రాజ్యాలు మాత్రమే కూలిపోతుంది. ఎంత భయంకరమైన భూకంపం ఆలోచించేది. అంతకు ముందు ఎప్పుడు కూడా అంత భూకంపం రాలేదు. చాలా భయంకరమైన భూకంపము. వాటికన్ సిటీ, అమెరికా పట్టణాలు మొత్తం కూడా ఆ గృహాలు, ఆ పట్టణాలు ఆకాశం ఎత్తున్నటువంటి తలుకు వెలుగులతో, రంగుల లైట్లతో కనబడుతున్నటువంటి ఆ 50 అంతస్తులు, 60 అంతస్తులు, 100 అంతస్తులు, 120 అంతస్తులు ఉన్నటువంటి సమస్తమైనవి కూడా కూల్చివేయబడతాయి. అందుకని మనం అంతములో ఉన్నాము, ముగింపులో ఉన్నాము. నువ్వు విడిచిపెట్టబడతావు, ఆయన రాజ్యానికి వస్తావు. ఆలోచించుకో. జరగబోయేది కొద్ది మాటలే మనం నేర్చుకున్నాం, కానీ ఇది చాలా భయంకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఆ భూకంపంలో ఎక్కడ చూసిన శవాలే, ఎక్కడ చూసిన మృతులే, ఎక్కడ చూసిన చచ్చిన శవాలే. వాటిని తీసేవాడు లేక, ఎందుకంటే ప్రపంచం అంతా భూకంపమే. ఒక దేశానికి సహాయం చేయలేని పరిస్థితి, ఒకరినొకరు ఆదుకోలేని పరిస్థితి, ఒకరికొకరు సహాయపడలేని పరిస్థితి. ఎందుకంటే అందరూ కూడా ప్రమాదంలో ఉంటారు. ప్రతి దేశంలో శవాలే, ప్రతి పట్టణంలో శవాలే. కుళ్ళిపోయి కంపు కొడుతుంటాయి, ధూళిగా మారిపోతాయి. చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీద. దీన్ని బట్టి ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు నువ్వు ఆలోచించు. నిన్ను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, నువ్వంటే ఎంత ప్రేమో. భయంకరమైన తీర్పు నుండి, భయంకరమైన ఉగ్రత నుండి ఆయన నిన్ను రక్షిస్తున్నాడు అని అంటే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఆయన ఎంత ప్రేమిస్తున్నావో లేదు నువ్వు ఆలోచించే. ఆయన సన్నిధికి వచ్చావంటే ప్రేమే, పాటలు పాడుతున్నావంటే ప్రేమే, వాక్యం వింటున్నావంటే ప్రేమే, వాక్య ప్రకారం నడుస్తున్నావంటే ప్రేమే. ఆ ప్రేమను ఆయన పట్ల ఆ విధంగా నువ్వు చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు భూమి విలారా, మూడో ప్రపంచ యుద్ధము, అణుబాంబులతో శుద్ధి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనము 1000 ఏళ్ల పాలన ముందున్నాం. మనం యూదులు కూడా 7 ఏళ్ల పాలన ముందున్నారు, పగటికి ముందున్నారు. సమయం అయిపోయింది. అయ్యో, ఈ మాటలు వింటే నాకు భయం వేస్తే నేనేం చేయాలి? కఠిన హృదయాలు ఉంటారు, వాళ్ళకేం భయం ఉండదు. ప్రార్థన చేసుకోకపోయినా భయం వేయదు, వాక్య ప్రకారం లేకపోయినా భయం వేయదు. ఏమి విడిచిపెట్టబడతానేమో ఏమి ఉండదు వాళ్ళకి. ఎలా ఉన్నా కానీ వాళ్ళు బాగా హ్యాపీగా బాగానే ఉంటుంటారు. కానీ నిజమైన వాళ్ళకి ఏమి వస్తుంది? ఆ భయంకరమైన ఉగ్రత, శ్రమకాలము, దాని నుండి తప్పించుకోవాలని ఆశ, విడిచిపెట్టబడతానని భయము. నేనేం చేయాలి? ఒక సహోదరుడు ఒకసారి 7 ముద్ర పుస్తకం, అదే ఫస్ట్ సారి ఈత మొక్కల్లో చూడడం జరిగిందనమాట. అప్పుడు అందుట్లో 500 మంది ఎత్తబడవచ్చు. ప్రపంచంలో 500 మిలియన్ల మంది క్రైస్తవులు ఉన్నారు, 500 మంది ఎత్తబడవచ్చని బ్రహ్నాం గారు అందుట్లో చెప్పారన్నమాట. చెప్తే ఆ యొక్క సహోదరుడు చాలా భయపడిపోయాడు. 500 మంది అంటే ఇంకేముంది, మనం ఉన్నామో లేవు అన్నాడు అతను. మనం ఎత్తబడతామో లేదని భయపడిపోయాడు. ఇప్పుడు నేను అన్నాను, నువ్వు భయపడాల్సిన పని లేదు, దానికి ఒకటే మార్గము. నీవు అంతం కాబోతుంది నమ్మి, ఎత్తబడే సమయం నువ్వు నమ్మి నువ్వు ప్రార్థన చేసుకుంటావు. నువ్వు ప్రార్థన మానొద్దు. నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ నువ్వు స్తుతించు. ప్రేమ కలిగి ఉండు, సహనము కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. ఆయన నమస్తాను. హల్లెలూయా. ప్రార్థించుకోవడం తప్ప, ఆయన బ్రతిమలాడుకోవడం తప్ప మరొక మార్గం లేదు. నన్ను తప్పించయా, నన్ను తప్పించయా, నన్ను అనుగ్రహించయా అడగడమే, మరొక మార్గం లేనే లేదు. నన్ను తప్పించయా, నాకు ఆ నీతి, ఆ సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందం నాకు దయచేయ్యా. ఆయన రాజ్యాన్ని వెతుకు. దేని గురించి నువ్వు చింతించొద్దు, లోకంలో దేని గురించి చింతించొద్దు. పిల్లలకు అలాగెలాగ నేను అన్నీ కూడా కొనివ్వలేకపోతున్నానే, పిల్లలు సెంటర్కి వచ్చేటప్పుడు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నారు, కొనివ్వలేకపోయానే.
పిల్లలు ఆ మెయిన్ రోడ్లో కనబడేటప్పుడు నాకు ఆ టీషర్ట్ కావాలి, ఆ తలుపు పిల్లలకు టీషర్ట్ కావాలని అడుగుతున్నాడు, అది కొనిలేకపోయినాయి. ఈ అమ్మాయికి ఇది కొని, ఇలాంటి అవి కొను, వాటి గురించి విచారాలన్నీ విడిచిపెట్టి దేని గురించి నువ్వు విచారించొద్దు, దేని గురించి నువ్వు బాధపడదు. లోక సంబంధమైన దేని గురించి నువ్వు బాధపడద్దు, లోకంలో దేని గురించి నువ్వు ఆలోచించొద్దు. ఇవన్నీ 1000 ఏళ్ల పాలనలో ఉండవు. నీవు చేయవలసింది ఏమిటంటే మనసు ఆయన మీద పెట్టి, నాయనా ఈ లోకము నాకు వద్దయా, ఈ రాజ్యమే నాకు కావాలయా. ఈ లోకంలో ఏది, లోకము దాని ఆశ గతించిపోతాయి. లోకాశలు కూడా ఇక భూమి మీద ఉండవు. ఎందుకంటే లోకాశలు పెట్టేవాడు సాతానే. లోకము దాని ఆశ గతించిపో, లోకం వాడిదే, లోకాశలు కూడా వాడియే. లోకము దాని ఆశ గతించిపోతాయి. ఆ భూకంపములో ఇంకా 1000 ఏళ్ల పాలన లోకము ఉండదు అక్కడ, లోకాశలు ఉండవు అక్కడ. అక్కడ పరిశుద్ధులు ప్రేమ కలిగి, సమాధానము కలిగి, పరిశుద్ధ అంటే ఆయన యందు ఆనందిస్తూ జీవిస్తారు. ఆయన యందు ఆనందిస్తూ జీవిస్తారు. మరొక ఆనందం అక్కడ ఉండనే ఉండదు. కాబట్టి ప్రార్థన చేసుకో. స్తోత్రములు స్తోత్రము. శృంగారా నగరమందు జయ గీతములు పాడేదాము, సియోను వరుని చేరి, హల్లెలూయా, సియోను వరుని చేరి ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము, ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము. అచట అలంకార మహిమ కిరీటము పొంది ప్రియునిలో హర్షించెదము. అచట అలంకార మహిమ కిరీటము పొంది ప్రియునిలో హర్షించెదము. శృంగార నగరమందు జయ గీతములు పాడెదము, సియోను వరుని చేరి, సియోను వరుని చేరి. పర్వతములు కనబడకపోయినంటే అగ్ని పర్వతాలన్నీ పేలిపోతాయి, పర్వతాలన్నీ పేలిపోతాయి, అగ్ని పర్వతాలు పేలిపోతాయి. ద్వీపములు పారిపోతాయని, ద్వీపములు కనబడవు. చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతుంది. నిన్ను ప్రేమించి చెప్తున్నాడు. ఈ వర్తమానం ఎవరితో చెప్పండి, ఈ వర్తమానం అన్ని జనులతో కానీ మత్స్యాగ సంఘాల వాళ్ళతో కానీ చెప్పడం లేదు. ఇదే వర్తమానము నోహు కాలంలో చెప్పాడు, ఆనోకు కాలంలో చెప్పాడు, మరలా లోతు కాలంలో చెప్పాడు. రాహాబు అనే స్త్రీకి కూడా ఆ పట్టణాన్ని గురించి మాత్రమే చెప్పాడు. లోతు కూడా పట్టణాన్ని గురించి మాత్రమే చెప్పాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా అగ్నితో, పిల్లరా అణుబాంబులతో నాశనం చేయబడే సమయం వచ్చింది. కాబట్టి నువ్వు నిజంగా ఇది నాశనం కాబోతుంది నువ్వు నమ్మినట్లయితే లోకం మీద మనసు పెట్టుకోవద్దు. సాతానుడు చాలా అందంగా ఆ లోకాన్ని తయారు చేస్తున్నాడు, కానీ లోకం సమయం అయిపోయింది. ముసల్దానికి సోకు ఎక్కువ అన్నట్టుగానే లోకం ఏమైపోయింది, ముసల్దాయి చావబోతుంది లోకం. దానికి లోకము ఇదంతా సోకుగా కనపడుతుంది. సోకైన వీధులు, సోకైన పట్టణాలు, సోకైన లైటింగులు, చాలా తలుగు వెలుతూ ఎంతో అందంగా కనపడుతుంది, కానీ అది నాశనం చేయబడేది. అందువల్ల ఈ ముసలి లోకాన్ని నువ్వు ప్రేమించొద్దు సుమా, ఈ ముసలి లోకం యొక్క ప్రేమలో పడద్దు సుమా. ఇది నాశనం కాబోతుంది. ఆయనే నువ్వు ప్రేమించు, ఆయనే సదా ఉండువాడు. హల్లెలూయా. శృంగారమైన నగరంలో, ఆ పట్టణంలో మనము జీవించబోతున్నాము. అక్కడ పాపాన్ని హసించుకునే వారందరూ కూడా అక్కడ ఉంటారు. అర్థమైంది? పాపం చేయవారు, పాపాన్ని ప్రేమించేవారు అక్కడ ఉండరు. పాపమును అసహించుకునేవారు, పాపమును ద్వేషించి పాపుల్ని ప్రేమించిన వారు అక్కడ ఉంటారు. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.